అమరావతి పూర్వం గత గవర్నమెంట్ లో కూడా అమరావతి మన రాజధానిగా గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కూడా ప్రకటించింది, కార్యక్రమాలు చేసింది. దాని మీద అందరూ సంతోషించారు. మూడో రాజధాని అనే విషయం మీద విశాఖ ప్రజలు ఏమీ సంతోషంగా లేరండి. ఎందుకంటే కేవలం భూముల విలువలు పెంచుకోవడానికి, వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తులు ఏమన్నా దాని వాల్యూస్ పెంచుకోవడానికి. ముఖ్యంగా ఈ ఋషికొండ ప్యాలెస్ అనేది 500 కోట్లతో కట్టినప్పటికీ కూడా కేవలం మళ్ళీ అధికారంలోకి మనం వస్తాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి అది క్యాంప్ ఆఫీస్ గాను ఆయన అంటే నివాస గృహంగానో వాడుకోవాలని ఆలోచనతో కట్టినట్టే మేము భావించాం. ఈవేళ అధికారం కోల్పోయేసరికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసిన తర్వాత ఇంత అవసరం 500 కోట్ల రూపాయలతో ఆయన నివాస గృహంగా ఆయన ఏర్పాటు చేసుకున్నారనేది అభియోగం ఉంది. దాన్ని ఏం చేయాలనే ఆలోచన ప్రజాభిప్రాయం గురించి చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. కాబట్టి మేమైతే టూరిజం ప్లేస్ అని అనుకున్నారు. టూరిజం ప్లేస్ అంత ఖర్చు పెట్టి టూరిజం గా చూపించే పరిస్థితి కన్నా సీఎం, డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో పెడితే ఎప్పుడు వచ్చినా అక్కడి నుంచి ప్రజల్ని సమస్యలు అడిగి తెలుసుకోవడానికి బాగుంటుందని నాది ఒక సలహా మాత్రమేనండి. ఇప్పుడు విశాఖపట్నం ఇంతటి వరకు విశాఖపట్నం రాజధాని అవుతుందని దాని ప్రభావం వల్ల చుట్టుపక్కల ల్యాండ్ రేట్లు పెరగడం, రియల్ ఎస్టేట్ బాగా అయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ అమరావతికి మారిపోవడం వల్ల దాని ప్రభావం రియల్ ఎస్టేట్ మీద ఏమైనా పడిందా? పడిందండి. ఎంతో భూమి రావాలి అంటే పడింది, కానీ అంతగా కాదు. రాజధాని అన్నందుకు ఆటోమేటిక్గా అందరూ కూడా ముందుకు వస్తారు. కానీ రాజధాని అక్కడికి మళ్ళీ అమరావతి అనేసరికి వాల్యూస్ ఏమి గతంలో పెరిగిపోలేదు, ఇప్పుడు తరిగిపోలేదు కూడా. విశాఖపట్నానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఉంది. విశాఖపట్నం అంటే ఒక మహానగరంగా డెవలప్డ్ సిటీగా ఉంది కాబట్టి ఆ వాల్యూస్ ఏమి పడిపోలేదు. ఒక అభూత కల్పనగా దీన్ని పూచుగా చూపించారు తప్ప అటువంటిది ఏమీ లేదనేది మా అభిప్రాయం.